హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఇది ఫస్ట్ వ్లాగు. ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారో గెస్ చేయండి. ఏంటక్క స్టార్టింగ్‌లోనే డోర్ లాక్ చేసేసిందనుకుంటున్నారా? మేమైతే టెంపుల్‌కెళ్తున్నామండి. చూడండి మా పాప ఎట్లా డాన్స్ ఏస్తుందో ఎక్సైట్‌మెంట్‌తో తట్టుకోలేక డాన్స్‌లు కూడా ఏసేస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్నామండి టెంపుల్‌కెళ్ళాలి, ఏదైనా లాంగ్ టెంపుల్‌కెళ్ళాలి అని ఎప్పుడూ కుదరట్లేదు. సరే అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్‌లో ఫస్ట్ వీడియో పెడదాము అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సడన్‌గా ఎందుకో అనిపించింది వెళ్ళాలని చెప్పి. ఇంకా ఆలోచించకుండా స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యాము. పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. మా పాపనైతే అస్సలు ఆపడమే నా వల్ల కావట్లేదు. డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తుంది. అలా కేఎల్ఎం మాల్ చూసారా, అలా ట్రాఫిక్ తక్కువే ఉంది. ఎందుకంటే దసరా హాలిడేస్ కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నైట్ అయిపోయిందండి. కానీ చాలా బండి మీద ఏదో వెళ్ళేటప్పుడు ఏం తెలియదు కానీ చాలా అంటే చాలా అర్థం అవ్వలేదు మాకేం చేయాలనేది. బండి వేసుకుని వెళ్ళిపోయాము. దారిలో చాలా ఇబ్బంది పడ్డాము, కూర్చోడానికి వీలు కాక. పాప ఏడుస్తుంది. అస్సలు ఏం అర్థం కాలేదు. ఇంకా సర్లే అంతా అమ్మ మీద వేసేసి భారం అంతా వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం కదా మన ఛానల్లో వ్లాగ్ చేయడం. నాకెందుకు టెన్షన్గా ఉంది. అంటే ఎప్పుడు తెలియదు కదా, ఫస్ట్గా స్టార్టింగ్ చేశాను కదా, అందుకని కొంచెం సపోర్ట్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇలా నైట్ అయిపోయిందండి. మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గర అలా ఆగి ఒక క్లిప్ తీశాను ఆపమని చెప్పేసి మా హస్బెండ్ని. అట్లా వెళ్తుంటే చీకటి ఎంత వెళ్తున్నా సరే ఇంకా 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 దూరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదండి. ఫుల్ ఆకలి అవుతుంది. అలాగే వెళ్తున్నాం. నైట్ జర్నీ అంటే చాలా కష్టం అండి. మనకేదో సరదాగా వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పుడు తెలుస్తుందండి బాబోయ్. నిజంగా అస్సలు నిద్ర వచ్చేసింది. పాపని కంట్రోల్ చేయాలి, నేను పడుకోకుండా ఉండాలి. అలాగని చెప్పేసి తినడానికని డాబా దగ్గర ఆపేసాము. తినాలని చెప్పి ఫుల్ ఆకలి అవుతుంది, పాప కూడా ఆకలి అంటుందని చెప్పేసి తినాలని కూర్చున్నాము. నేనైతే పంజాబీ కర్రీ ఒకటిను రోటీ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. పెట్రోల్ లేకపోతే బండి ఎలా కదలదో, మన కడుపులో ఫుడ్ లేకపోతే కూడా అట్లాగే అండి, ఎటు కదలలేమండి. అలా మా పాప ఆడుకుంటుంది చూడండి, చూస్తుంది అన్నీ ఏమేమి ఉన్నాయో ఎవరున్నారు అని చెప్పేసి. అలా తింటున్నాము. మా పాప చూడండి ఎట్లా తింటుందో. మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి తినేటప్పుడు కానీ ఏమన్నా ఆడేటప్పుడు కానీ. మామూలుగా ఇవ్వదు అసలు. ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడట్లేదా, ఎవరు ఏం తింటున్నారు అని చెప్పేసి అన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చూడండి నేను వీడియో తీస్తున్నానని కూడా తెలియదు మా పాపకి. ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎలా చూస్తుందో. అన్నీ చూడాలండి తినేటప్పుడు మాత్రం. అటు ఇటు చూస్తూనే ఉండాలి. ఆమెకి ఇంకా చెప్పలేమండి మనం, అంత చేస్తుంది అసలు. డ్యాన్సులు, ఆటలు. తిండి కంటే ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ డ్యాన్సులకి, ఆటలకి, వీటికే ఇస్తుంది. ముందు ఫస్ట్ ఫుడ్ తినమంటే తినదు. ఎలాగోలా తినేసింది. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. మా జర్నీలో స్టార్ట్ అయింది ఇంకా. అలా వెళ్తున్నామండి. చల్లగాలికి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం, తప్పదు కదా. అలా ఎక్కడో ఆగాము, కాసేపు బయట నుంచుందామని చెప్పేసి అట్లా ఆగి ఒక క్లిప్ తీశాను. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. వెళ్తున్న కొందికి వస్తూనే ఉంది కానీ తగ్గట్లేదండి. ఇంకా అలాగే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా నైట్లో వీడియో తీసుకుంటా నేను కూడా అట్లా వెళ్తున్నాను. పాప అయితే పడుకుందండి. మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎవరెవరు చూస్తున్నారో, ఎవరెవరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కొంచెం ఐడియా వస్తుంది, తెలుస్తుంది. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొత్తగా యూట్యూబ్లోకి అడుగుపెట్టాను అన్నమాట. అలా వర్షం అయితే ఫుల్గా పడుతుందండి. అట్లా సైడ్కి ఆగాము, ఫ్లైఓవర్ ఉంటే దాని కింద ఆగేసాము. మా పాపకి రెయిన్ కోట్లు ఏం తెచ్చుకోలేదు, ఇంకా కవర్ ఉంటే దానికి తల మీద అలా పెట్టేశాను. మా అమ్మాయికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ కవర్ చూసి. వర్షం అయితే ఫుల్ పడుతుంది చూడండి. అలాగే తడుచుకుంటూ వెళ్ళినాం అట్లనే. అంటే లైట్గా పడుతుంది కదా, పర్లేదులే వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాము.
ఇంకా బాగా హెవీగా వస్తుందండి. వర్షం అయితే ఫుల్‌గా పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియక అట్లా వెళ్తున్నాం. ఏదైనా దొరుకుతదేమో అని చెప్పేసి స్టాపు. అట్లాగే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. వర్షం మొహం మీదకి ఫుల్‌గా వచ్చి తగులుతూనే ఉందండి నాకైతే. అట్లా ఆగినాం, బస్ స్టాప్‌లో ఆగాము. ఇంక అట్లా క్లిప్ తీసానన్నమాట. ఏం చేయాలో తెలియక అట్లా పడుకున్నాం దాని మీద. ఏం చేస్తామండి, తప్పదు కదా! అట్లా అని కాసేపు అట్లా స్టే చేసాము. వర్షం తగ్గుతుందేమో వెళ్దామని చెప్పేసి ఇంకా వర్షం అయితే తగ్గింది. వెళ్తూనే ఉన్నాము. డైరెక్ట్ దగ్గరలోనే వెళ్తున్నామండి. కాకపోతే ఫుల్ చీకటి, ఎవ్వరు లేరు, ఒక్క బైక్ కూడా తిరగట్లేదు. ఫారెస్ట్లా ఉంది మొత్తం అంతా. తోట, చెట్లు, పొలాలు ఇవే కనపడుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా కనపడలేదు. ఇంకా అట్లానే చూస్తూనే మార్నింగ్ కూడా అయిపోతుంది. మార్నింగ్ టైంలో ఇంకా ఏం చేస్తామండి, అట్లనే కూర్చుని వీడియో తీస్తూ ఉన్నాను క్లిప్. అట్లా మార్నింగ్ అయిపోతుంది. చూస్తూనే మార్నింగ్ కూడా అయిపోయింది. అట్లనే వెళ్తూ ఉన్నాము. వీడియో తీసాను కానీ నా ఫేస్ కొన్ని సరిగ్గా పడలేదు. అట్లనే వెళ్ళిన మార్నింగ్ అయితే అయిపోయిందండి. కొంచెం ధైర్యం వచ్చింది. అంత చీకట్లో వెళ్ళేసరికి కొంచెం ఎక్కడో ఒక భయం అంటే ఉంటుంది కదా, అట్లనే భయంగా అనిపించింది. కానీ మార్నింగ్ అయ్యేసరికి ఎక్కలేని ధైర్యం అంతా వచ్చేసింది. అట్లా వెళ్తూనే ఉన్నాము. కానీ మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ఇట్లాగే బైక్ మీద టెంపుల్స్కి వెళ్ళిన వీడియోస్ అవి కూడా చూసి అప్లోడ్ చేస్తాను, చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం బూస్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆపామండి. ఇంకా ఏం చేయము, అట్లానే ఆగినాము. ఆ చీకట్లో ఆగే కంటే ఇట్లా మార్నింగ్ అయ్యాక ఆగొచ్చులే అని చెప్పేసి ఆగాము. చుట్టుపక్కలంతా నిర్మానుష్యంగా ఉందండి. చాలా భయం వేసింది. ఎటు నుంచి ఏదైనా టైగర్ కానీ వస్తుందేమో అని చెప్పేసి చాలా భయం వేసింది. మా పాపకైతే ఏ భయం లేదండి. చూడండి ఎట్లా ఆడుతుందో, డ్యాన్సులు వేస్తుంది, ఆటలు ఆడుతుంది. ఏం తెలీదండి ఆమెకి, చిన్నపిల్ల కదా, అట్లాంటివి ఏం తెలియదు. ఇంకా బండి అయితే గాలి పెట్టించేసి మళ్ళీ బయలుదేరాము. అట్లా వెళ్తూనే ఉన్న కొండలు అయితే వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. అంటే పచ్చని పొలాల్లో చాలా బాగుంటుంది కదా. అట్లా మనకి ఎక్కడ దొరుకుతున్నాయండి హైదరాబాద్లో? ఎటు చూసినా పొల్యూషన్స్, హౌసెస్ ఇవే కదా. అలా వెళ్తున్నాము. ఇంకా చెట్లు, పొలాలు, ఆ కొండలు చాలా బాగున్నాయండి. కానీ పల్లెటూరులోనే బాగుంటుందండి సిటీ లైఫ్ కంటే. అలా టిఫిన్ చేయడానికైతే ఆగాము. ఆ విలేజ్లోనే ఆగాము. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా, తప్పదు కదా. అలా స్టార్ట్ అయిపోయామండి. ఆ పొలాల్లో, ఆ కొండల మీద చాలా బాగుందండి. కానీ భయం వేస్తుంది. కానీ వెళ్ళేటప్పుడు అంత ఫారెస్ట్ ఏరియాలా ఉంది కదా, కానీ చూడడానికైతే బాగుంది. కానీ కొంచెం భయంగా ఉంది అంతే. అట్లా వెళ్తున్నాము. వెళ్తూనే ఉన్నాము. కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏమనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వెళ్ళండి, దర్శనం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చూడండి దారిలో ఎంత రోడ్డు అస్సలు బాగాలేదండి. అసలు ఏంట్రా బాబు అనిపించింది ఈ రోడ్డులు చూసి. అట్లా వెళ్తూ ఉన్నాము. ఏంటి బోర్ కొడుతుందా మీకు చూసి ఏంట్రా బాబు ఈ వీడియో అని చెప్పేసి? అట్లా కాదండి, నేను ఫస్ట్ టైం కదా ఈ వీడియో చేయడం. నాకు కొత్త, యూట్యూబ్ ఫీల్డ్ అంత తెలియదు కదా. ఫస్ట్ అప్లోడ్ చేస్తున్న వీడియో, చూద్దాము, ట్రై చేద్దాము, సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా అవుతుంది అని చెప్పేసి అలా ట్రై చేస్తున్నాను. అలా వీడియో ఎంటర్ అయితే అయ్యామండి అమ్మవారి గుడి టెంపుల్కి. చూడండి, నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం అంతకుముందు వచ్చానండి, నా పెళ్ళి కాకముందు వచ్చాను. అప్పుడు అంత వాటర్ రాలేదండి, కొండ మీద నుంచి అంత వాటర్ రాలేదు, ఏదో డ్రాప్స్ అలా పడుతున్నాయి. ఇది సెకండ్ టైము, చూద్దాం ఎట్లా ఉంటుందో, చూసి తెలుసుకుందాము. అట్లా వెళ్తున్నాము. ఇంకా దారిలో అట్లా వ్యూ పాయింట్లో ఏదైనా వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి అలా తీస్తూ వెళ్తున్నాను. ఇంకేంటండి విశేషాలు? చూడండి అమ్మవారు వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి. చూడండి, మాతో పాటు మీరు కూడా చూడండి. వాటర్ చూడండి ఎంత బాగా అసలు
చాలా కూల్గా ఉన్నాయండి వాటర్ కూడా. అందులో తడిచి అమ్మవారికి దర్శించుకోవాలన్నమాట. ఏదైనా సరే కోడి కానీ మేక కానీ ఏది బలిచ్చినా కూడా ఆ వాటర్లో తడిపి అమ్మవారికి బలిచ్చాలి. కోతులు ఫుల్గా ఉన్నాయి. అమ్మవారిని చూపిద్దాం అనుకుంటే అస్సలు అవ్వలేదు. అటు ఫోన్ తీసుకెళ్ళకండి అమ్మ అని చెప్తున్నారు వాళ్ళు, అక్కడ కూర్చున్న ఆయన. అట్లానే ఒక వీడియో క్లిప్ తీశాను. అలా తీస్తుంటే అబ్బబ్బబ్బా! వాటర్‌లో చూడండి ఎట్లా తడుస్తున్నానో. నాకైతే అక్కడే ఉండాలనిపించింది. అసలు రాబుద్ది కాలే నాకు. అట్లనే ఉండాలి అనిపించింది. అంత కూల్‌గా ఉన్నాయి. చాలా భలే ఉందండి అసలు వ్యూ మాత్రం. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా తడుస్తున్నానో. మా చెల్లండి, మా సిస్టర్ ఈమె. మా సిస్టర్ నేను చూడండి. ఆమె అటు నుంచి వచ్చింది, నేను ఇటు నుంచి వచ్చిన. అగోండి చూడండి వాటర్లో ఎట్లా తడుస్తున్నామో. ఇంకా అట్లనే తడుచుకుంటూ కాసేపు ఆడుకుంటూ అమ్మవారిని చూస్తూ అట్లా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలతో అస్సలు మామూలు ఉండదండి. పిల్లలు ఆగరు, చెప్పినా ఆగరు. వాటర్లో తడవాలి, ఆడుకోవాలి అంటారు. మా పాప చూడండి ఎట్లా కూర్చుందో భయమేసి. దిగమన్నా దిగట్లేదండి. అలా దర్శనం అయిపోయింది. ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నమాట. కర్రీ అయితే అయిపోయింది, రైస్ అవుతుంది. చూడండి కర్రీ ఎట్లా చేసినానో. ఆంధ్ర స్టైలే చేసినానండి. చూడండి ఎట్లా ఉందో. చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. కర్రీ అయిపోయింది, రైస్ అవుతుందన్నమాట. ఇంకా రైస్ కూడా అయితే తినేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాము. అవన్నీ రెంట్కి తీసుకున్నాయండి. ఆ గిన్నెలు కానీ, స్టవ్ కానీ, ఆ గరిటెలు అన్నీ రెంట్కి తీసుకుని మేము వంట చేసుకున్నామండి. అయిపోయింది, తినడం అయితే అయిపోయింది. ఆ కోతులకు కూడా కొంచెం పెట్టేసినాము. అవి కూడా తినేసి భయపడుతుంది వీడియో తీస్తుంటే ఏమైనా చేస్తానేమో అని చెప్పేసి. అగోండి తింటుంది. ఇంకా అదే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మంచిగా వస్తాయి చూసి